బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రం భారీ అంచనాలతో థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రొటీన్ ఫార్ములాతో రూపొందిన కారణాల వల్ల ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో రికార్డ్ వసూలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రయాణాన్ని ముగిసింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతూ ఉంది. మరి ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో చూద్దాం. ఇక యష్ రాజ్ ఫిలిం బ్యానర్లో రూపొందించిన టైగర్ 3 చిత్రం 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమాకు కనీసం 300 కోట్ల రూపాయలకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను వచ్చింది. ఇక ఈ సినిమాను 5400 స్క్రీన్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్ 260 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం 286 కోట్ల షేర్, 335 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఈ చిత్రం 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును నమోదు చేసింది. ఇక దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే టైగర్ 3 చిత్రాన్ని డిసెంబర్ 31వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ బాలీవుడ్లో మాత్రం ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత కనీసం 8 వారాలు అంటే 2 నెలలు గడిచిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిబంధన ఉందట. ఆ నిబంధన కారణంగానే టైగర్ 3 ఓటీటీ విడుదల ఆగిపోయిందని ప్రముఖ వెబ్సైట్ సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టైగర్ 3 ఓటీటీ కొత్త రిలీజ్ డేట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు టైగర్ 3 సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 7న స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నట్లు తెలుస్తుంది. అంటే సంక్రాంతి పండుగ రాకముందే ఓటీటీలో టైగర్ 3 రానుందని తెలుస్తుంది. ఇటీవలే రిలీజ్ అయినటువంటి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోటబొమ్మాలి PS ఆడియన్స్ను ఆకట్టుకుని థియేటర్స్లో మంచి విజయం అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై బన్నీవాసు, విద్యా కొప్పిరెడ్డి కలిసి నిర్మించారు. శ్రీకాంత్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్ తదితరులు కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీని యువ దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించారు. విషయం ఏంటంటే తాజాగా ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఇక కోటబొమ్మాలి PS మూవీ జనవరి 11న ఆహాలో రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి రంజన్ రాజ్, మిథున్ ముకుందన్ సంగీతం ఇచ్చారు. మరి ఈ మూవీ చూడకుండా ఉంటే తప్పకుండా ఓటీటీలో మీరు కనుక ఈ మూవీని చూడాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.